నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే హైదరాబాద్ లోనో విదేశాల్లోనో ఉంటారు తప్ప నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరన్న మాట నిజమేనా? ఏడాదిన్నరలో ఊరు రూపే మార్చేస్తానన్న బీగాల గణేష్ గుప్తా 3 ఏళ్ల తర్వాతైనా ఆ పని చేయగలిగారా? ఎమ్మెల్యే కంటే ఎక్కువగా గల్లీ లీడర్లు హంగామా చేస్తున్నారా? మేయర్ కు శాసనసభ్యుడికి మధ్య గ్యాప్ పెరిగిందన్న మాట నిజమేనా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొత్తం మీద ఈ నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ ఎందుకు బలహీనంగా ఉంది? పునర్విభజన తర్వాత ఏర్పడింది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం. ఓటర్లు 2,41,562 మంది. బీసీ మైనారిటీలు ఎక్కువ. 300 కాపు మైనారిటీ ఓటర్లు ఎటు మొగ్గితే గెలుపు అటువైపు ఉంటుంది. 2009 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గెలిచారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆయనదే విజయం. 2 సార్లు సీనియర్ లీడర్ డి శ్రీనివాస్ మీదే గెలిచారాయన. 2014లో ఎంఐఎం అభ్యర్థి మీద టీఆర్ఎస్ తరపున గెలుపొందారు బీగాల గణేష్ గుప్తా. వివాదాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగతంగా మంచివాడన్న పేరుంది. కానీ అనుచరుల వైఖరి ఆయన ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేస్తోందంటున్నారు టీఆర్ఎస్ లోని మిగతా నాయకులు. నిజామాబాద్ నగరానికి సంబంధించిన ప్రతి విషయంలో ఎమ్మెల్యే తలదూర్చడం వల్ల మేయర్ కు ఆయనకు మధ్య గ్యాప్ పెరుగుతోందంటున్నారు. సీఎం ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఎమ్మెల్యేకు గతంలో కంటే 15% మార్కులు తగ్గాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అన్నిటికంటే ఇక్కడే టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. గణేష్ గుప్తా స్థానికులకు పెద్దగా అందుబాటులో ఉండకపోవడమే అందుకు కారణమన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. ఆయన ఉంటే హైదరాబాద్ లో లేదంటే విదేశాల్లో తప్ప సెగ్మెంట్ లో పెద్దగా తిరగరన్నది లోకల్ టాక్. గెలిచిన ఏడాదిన్నరలో నిజామాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేస్తానని ఎన్నికల టైంలో బాగా ప్రచారం చేశారు గణేష్. కానీ 3 ఏళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన డ్రైనేజీ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో ఎవ్వరికీ తెలీదు. కొన్ని చోట్ల అంతర్గత పైప్ లైన్ పనులు అసలు ప్రారంభం కాలేదు. నాణ్యత లేకుండా రోడ్లు వేసి జనానికి చుక్కలు చూపిస్తున్నారు. రూపురేఖలు మార్చడం అంటే ఇదేనా అన్నది స్థానికుల క్వశ్చన్. నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ ఉన్నదంటే 3 ఏళ్ల క్రితం ఎట్లున్నదో 3 ఏళ్ల తర్వాత అట్లనే ఉన్నది. అంటే నిజామాబాద్ అర్బన్ లో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా మనకు కనబడదు. డ్రైనేజ్ వ్యవస్థను తీసుకుంటే మరీ భయంకరంగా ఉన్నది. రోడ్లను తీసుకోండి, దుమ్ము ధూళితోని కొట్టుమిట్టాడుతున్నాయి. ఇంకా అభివృద్ధి ఎక్కడ? అభివృద్ధి అనేది ఒక మంచి పథకం అనేది ఎక్కడ అమలవుతుందా? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయి ఏవో గానీ నిజామాబాద్ అర్బన్ కు సంబంధించినటువంటిది ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా మనకు కనబడదు. డివిజన్ కో పార్క్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఎటో పోయింది. ఖలీల్వాడ రోడ్లను విస్తరిస్తే సిటీలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరుతుంది. కానీ ఏరియాలో ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల యాజమాన్యాలు అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయంలో భారీగా డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలున్నాయి. రఘునాథ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తామని చెప్పారు. ఆ పనులు పూర్తవలేదు. 3 ఏళ్లు గడుస్తున్నా జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ప్రకటించలేదు. రైతుల గోడు వినేవాళ్లు లేకుండా పోయారు. ఇక అర్సపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లేదు. గేటు పడ్డప్పుడల్లా స్థానికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. బ్రిడ్జి లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లే భారీ వాహనాలన్నీ అర్సపల్లి గేట్ నుంచి నగరంలోకి వచ్చి ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎమ్మెల్యే ఈ విషయంలో చొరవ తీసుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఈ అర్సపల్లిలో పొలాల నుంచి ఒకటి బైపాస్ అని చెప్పేసి తీసి ఆ రోడ్లని తీసుకొచ్చేసి చెరువు కట్ట నుంచి బ్రిడ్జ్ చేసి బ్రిడ్జి పై నుంచి ఓవర్ బ్రిడ్జ్ తోని ఈ ట్రాన్స్పోర్ట్ అంతా అక్కడ వెళ్ళిపోతుంది ఇవన్నీ అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఈ రోడ్ వేసిన తర్వాత ఆ రోడ్ వేసిన తర్వాత ఆగిపోయింది రోడ్. ఎందుకు ఆగిపోయింది అని అంటే ఓవర్ బ్రిడ్జ్ కు మేము పర్మిషన్ ఇస్తలేము, రైల్వే వాళ్ళు ఇవ్వరు అని చెప్పేసి దాన్ని ఆపేసాం. లారీలు హెవీ ఇక్కడి నుంచి రాష్ట్రాలకు దేశాలకు పోయే లారీలు కూడా హెవీ వెహికల్స్ ఈ నగరం నుండి కనీసం బైపాస్ అంటే అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్ ఉంటే 15 కిలోమీటర్ల నుంచి పోవాలి. ఇది నగరం నడిబొడ్డు నుంచి పోతున్నదన్నమాటనే. ఇక్కడి నుంచి ఈ ఢిల్లీకి పోయేటి వెహికల్స్ హెవీ వెహికల్స్ ఇట్లా పోవడం వల్ల 4 చనిపోయింది ఇప్పటి వరకు. జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో సైతం రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందడం లేదు. వైద్యులు ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు పెట్టలేక ఇక్కడికి వస్తే ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోందంటున్నారు స్థానికులు.
నా వారం రోజులు అవుతున్నది, మేము తిరిగి తిరిగి వస్తున్నాం. సంటి పిల్లలు అత్తలు పట్టించుకుంటలేరు, మొగడు పట్టించుకోలేరు. తల్లి నిన్న పట్టుకొని పిల్లలతో బాధ, మాకు బాధ, చచ్చిపోతున్నాం. ఇడ ఏడవైనా లైను 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 లైన్, ఎక్కడైనా చిట్టు రాసిస్తలేరు. ఎటువైనా లైనే ఉన్నది సార్, నెత్తి ఖరాబ్ అయిపోతున్నది మాకు. ఎటువైనా చిట్టి కావాలి, ఎటువైనా పైసలు కావాలి, ఎటువైనా వాటవాలి. కూర్చుంటే పైసలే, నిలబడతాయి పైసలే. మాకు కూలి వేసుకొని బతికటలు 1 రూపాయి కూడా ఉడతలేవు. మాకు ఏం చేస్తాం? డ్రైనేజ్ సమస్య భయంకరంగా ఉంది. వర్షం కురిస్తే నరకం కనబడుతోంది. సమస్య చెప్పుకుందామని ఎమ్మెల్యే దగ్గరికి వెళితే ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండరంటున్నారు ప్రజలు. ఉన్న మోర్లను కూడా కచ్చానాలా కట్టి అందరు ప్లాట్లకు పంపించేస్తున్నారు. చుట్టుముట్టు ఇండ్లున్న దాంట్లో మొత్తం నీళ్ళు వచ్చేస్తున్నాయి. దోమలతోటి విపరీతమైన బాధలు అవుతున్నాయి. ఎమ్మెల్యే సార్ 2 సార్లు వచ్చిండు ఈ ఎలక్షన్ అయిన తర్వాత. ఆయన కూడా చూపిస్తే కూడా సరే మీకు ఫండ్స్ వచ్చేసినాయి, డెవలప్ అవుతుంది, మేము పంపించేస్తాం, మీకు రోడ్లు అయితే డ్రైనేజీలు అయితే అని చెప్పిండు. ఇంతవరకు కూడా లేదు. ఎప్పుడు ఆ సార్ దగ్గరికి పోదామన్నా కానీ సార్ ఎప్పుడు హైదరాబాద్ పోతాడు, ఏదో టూర్లు ఉంటాడు, ఏదో ప్రోగ్రాంలు ఉంటున్నాడు. మాకు ఆయనతో కలవడం అవకాశం దొరుకుతలేదు. 100 రోజుల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తానన్న ఎమ్మెల్యే 3 ఏళ్ల తర్వాతైనా ఏం చేశారో చెప్పమంటున్నాయి ప్రతిపక్షాలు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం భవనాలు కడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీంతో సమస్యలు ఇంకా పెరుగుతున్నాయన్నది అపోజిషన్ వాయిస్. ఒక పద్ధతి లేకుండా బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి, పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కడతా ఉన్నారు. ఇవన్నీ కూడా అధికారులు ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రోద్బలంతో కడతా ఉన్నారు. కనీసం మోటార్ సైకిల్ తిరిగే పరిస్థితి లేదు, కార్లు దేవుడెరుగా. ఎన్నికలకు ముందు ఇక్కడ ఎమ్మెల్యే గాని ఇక్కడ ఎంపీ గాని మేము 100 రోజుల్లో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాము, నిజామాబాద్ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాం అన్నటువంటి పరిస్థితి ఈరోజు చూసుకుంటే సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఎక్కడ దవ్విన గోతులు అక్కడే ఉన్నాయి, రోడ్ల పరిస్థితి బాగలేదు. ఇంత పెద్ద సుందర నగరంగా చెప్పుకున్న నిజామాబాద్ లో ఫ్రీగా వెహికల్ మూవ్మెంట్ జరిగేటటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి మార్కెట్ కమిటీకి చైర్మన్ నియమించుకునే పరిస్థితి 3 ఏళ్లు కావస్తున్నా. జరిగిన అభివృద్ధి శూన్యం, ఇక్కడ ఎమ్మెల్యే పెట్టినట్టు కృషి శూన్యం, టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగినటువంటి కృషి శూన్యం. ఎమ్మెల్యే మాత్రం 3 ఏళ్లలో చాలా చేశారని చెప్పుకుంటున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసమే 231 కోట్లు కేటాయించామని, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్దమయ్యాయంటున్నారు ఆయన. గత కొంతకాలంగా కుంటుపడి మరి మధ్యలో ఆగిపోయినటువంటి పనిని మేము పునరుద్ధరించి మరి ఒక 8 మాసాలు జరిగింది. 8 మాసాల క్రితం మళ్ళీ 2వ విడతగా మొదలైంది. అవి పనులన్నీ కూడా ఉధృతంగా జరుగుతూ ఉన్నాయి. మరి వచ్చే జనవరి ఫిబ్రవరి కల్లా పూర్తి చేస్తామనే నమ్మకం మాకు పూర్తిగా ఉంది. వీటితో పాటు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 కోట్ల ప్రత్యేకమైనటువంటి నిధులు 2016-17 గాను 15-16 గాను కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంత కాలయాపన జరిగినప్పటికీ కూడా ఇప్పుడు 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. మొత్తానికి ఎమ్మెల్యే మీద అవినీతి, కుంభకోణాల ఆరోపణలు ఏవీ లేకున్నా ఎప్పుడూ అందుబాటులో ఉండరన్న అభిప్రాయం మాత్రం బలంగా ఉంది. అదే ఆయనకు మైనస్ గా మారుతోంది.